డాక్టర్ లావణ్య గోవాడ, ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈరోజు మనం పర్ఫరేటెడ్ ఇయర్ డ్రమ్ అంటే కర్ణభేరిలో రంధ్రం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఇయర్ డ్రమ్లో హోల్ ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటి? మెయిన్గా మనకి ఇయర్ డ్రమ్లో రంధ్రం ఉంది అంటే చెవి నుంచి రికరెంట్ డిశ్చార్జ్ అంటే చీము కారడం, చెవిలోకి ఎప్పుడైనా నీరు వెళ్ళినా, ఎక్కువగా జలుబు చేసినా చెవిలో నుంచి నీరు కారడం అన్నది, లైక్ వాటర్ యాక్టివిటీస్ ఏమన్నా స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ, లేదు నార్మల్గా హెడ్ వాష్ చేసుకున్నప్పుడు, హెడ్ బాత్ చేసినప్పుడు చెవిలోకి వాటర్ వెళ్ళినా, బాగా జలుబు చేసినప్పుడు కానీ ఇలా మనకి చెవిలో నుంచి చీము వస్తుంది అంటే అది మనం ఒకసారి పరీక్ష చేయించుకొని చూసుకోవాలి. సో ఇలా మీకు ఎవరైనా డాక్టర్ గారు చూసి చెవిలో రంధ్రం ఉంది అని చెప్తే దానికి మనం ఏంటి ట్రీట్మెంట్ అంటే, మెయిన్ బేసికల్లీ ఇది ఎన్ని రోజులు ఇప్పటికిప్పుడు వచ్చే అంటే చెవిలో రంధ్రం అన్నదానికి మనకి 2 కారణాలు ఉండొచ్చు. టెంపరరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది అయి ఉండొచ్చు, అంటే మనకి ఎప్పుడైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రంధ్రం పడింది మనకి ఇయర్ డ్రమ్లో అంటే అది టెంపరరీ, లైక్ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గంగానే అది ఇయర్ డ్రమ్ హీల్ అయిపోతుంది, హోల్ క్లోజ్ అయిపోతుంది. సో దీనికి మనం ఫంగల్ ఇన్ఫెక్షన్కి మాత్రం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటే మెడికేషన్ తోటే మనకి ఈ ఇయర్ డ్రమ్ హోల్ అన్నది క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకొన్నిసార్లు ఈ రికరెంట్గా అంటే కొంతమందికి ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం రికరెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మాత్రం ఇది మెడికేషన్స్కి ఈ హోల్ అన్నది క్లోజ్ అవ్వదు. చిన్నప్పటి నుంచి జలుబు చేసినప్పుడు కానీ, చెవిలోకి నీళ్ళు వెళ్ళినప్పుడు కానీ ఇలా రికరెంట్గా డిశ్చార్జ్ వస్తూనే ఉంది నాకు అంటే ఫర్ ఇయర్స్ టుగెదర్, మోర్ దాన్ 3 months అంటే ఎప్పుడైనా కానీ ఆ డ్యూరేషన్ అన్నది 3 నెలలు దాటింది, సో ఆన్ అండ్ ఆఫ్ నాకు ఎప్పుడూ ఇట్లా వస్తోంది రికరెంట్గా అంటే మాత్రం ఆ ఇయర్ డ్రమ్ హోల్ అన్నది దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రానిక్ ఓటైటిస్ మీడియా అంటాం. సో క్రానిక్ ఓటైటిస్ మీడియాలో మనకి ఈ ఇయర్ డ్రమ్కి హోల్ పడే ఛాన్సెస్ ఉంది, అది ఒకటి. సో మెయిన్ రీజన్స్ అసలు ఇయర్ డ్రమ్లో హోల్ పడడానికి రీజన్ అంటే చాలా కామన్గా మనం చూసేది అంటే క్రానిక్ ఓటైటిస్ మీడియా, ఇందులో ఉండే ఇయర్ డ్రమ్ హోల్. ఇది కాకుండా టెంపరరీగా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఇయర్ డ్రమ్లో హోల్ పడవచ్చు, లేదా ట్రామా అంటే సడన్గా మనకు ఒక్కొక్కసారి ఏమైనా క్వారల్స్లో కానీ ఇలా స్లాప్ ఇంజురీ గొడవలు జరిగినప్పుడు కానీ టక్కున చెంప దెబ్బ గట్టిగా తగిలినప్పుడు ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్లాస్ట్ ఇంజురీస్ లైక్ లౌడ్ నాయిసెస్ కానీ, ఇట్లాంటి దివాళీ టైమ్స్లో ఈ క్రాకర్స్ కానీ ఒక్కొక్కసారి దానివల్ల కూడా ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ మనకి ఎప్పుడైనా కూడా ఈ డైరెక్ట్ ఇయర్కి ఎఫెక్ట్ అయినా కూడా మనకి ఇయర్ డ్రమ్లో హోల్ పడే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. సో ట్రామా కేసెస్లో కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కావచ్చు, ఇలా వచ్చినవి అయితే మాత్రం ట్రామాలో, మెయిన్లీ ట్రామాలో పడే ఈ ఇయర్ డ్రమ్ హోల్స్ అన్నవి విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 weeks to 3 months అంటే 3 వారాల నుంచి 3 నెలల లోపు వాటంతటా అవే హీల్ అయిపోతాయి. సో దీనికి మనం ఇంకాస్త బెటర్గా హీల్ అవ్వడానికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఇలా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇట్లాంటి కేసెస్లో ఇయర్ డ్రమ్కి హోల్ రంధ్రం పడింది అన్నప్పుడు చెవిని మనం వీలైనంత పొడిగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి, చెవిలోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇయర్ డ్రాప్స్ లాంటివి అస్సలు వాడకూడదు. ఇయర్ డ్రాప్స్ వేయడం వల్ల మనం బయట నుంచి ఇన్ఫెక్షన్ ని ఇంకా అది ఆ హోల్ పడడం వల్ల మధ్య చెవిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇయర్ డ్రాప్స్ అన్నవి అస్సలు వాడకూడదు, చెవిని చాలా పొడిగా అయితే ఉంచుకోవాలి. ఇట్లా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు మీకు ఈ రంధ్రం పడినప్పుడు వినికిడి లోపం కూడా, కొంతమందికి వినిపించడం తగ్గచ్చు, లేదా చెవిలో గుయ్యమని మూత రావచ్చు. అలా ఉన్నప్పుడు మనం దానికి సో ఈ దెబ్బ తగలడం వల్ల ఈ ఇయర్ డ్రమ్ హోల్తో పాటు ఇన్నర్ ఇయర్ కూడా ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటాం. దీనికి ఆడియోగ్రామ్ అని మనం అందులో ప్యూర్టోన్ ఆడియోమెట్రీ అన్నది ఒకటి చేయిస్తాం. అందులో మనకి వినికిడి ఎంత తగ్గింది, వినికిడి నరం కూడా ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అన్నది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓటో ఎండోస్కోపీ అని ఒకటి చేసి మీకు మనం ఆ రంధ్రం అన్నది ఎలా ఉంది, ఎంత సైజులో ఉంది అన్నది కూడా మీకు డాక్టర్ గారు మానిటర్లో ఎండోస్కోప్ ద్వారా చూపిస్తారు. అండ్ వినికిడి పరీక్ష చేయించుకోవడము, దీనికి తగు జాగ్రత్తలు తీసుకొని ఒక 3 వారాల నుంచి 3 నెలల పాటు జాగ్రత్తగా ఉంటే ఇయర్ డ్రమ్ హోల్ అన్నది దానంతటా అదే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 3 నెలల తర్వాత కూడా మనకి ఈ హోల్ హీల్ అవ్వలేదు అంటే మాత్రం దానికి సర్జికల్ రిపేర్ అన్నది అవసరం అవుతుంది. అలాగే క్రానిక్ ఓటైటిస్ మీడియా అని ఫస్ట్ చెప్పిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కూడా మనకి సర్జికల్గానే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఆ ఇయర్ డ్రమ్ మీద ఎక్కడైతే హోల్ పడిందో దాని మీద పైనుంచి ఇంకొక లేయర్ తీసుకొని ప్యాచ్ లాగా వేసి ఆ ఇయర్ డ్రమ్ని క్లోజ్ చేస్తాం.